ఓకే మై డియర్ మాస్టర్స్, మరి రోజుకు ఒక మంచి మాటలు ఈరోజు ఆనందపు అలా 6వ రోజు చెప్పుకుందామండి. చూడండి, మన ప్రస్తుత దైనందిన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆ సంఘటన మనకు అనుకూలమైనప్పుడు అది నేనే దానికి కారణం, ప్రతికూలమైనప్పుడు వేరే వాడికి కారణం అంటూ వాళ్ళ మీద నిందలిస్తూ ఉంటాం. ఒక డాక్టరు కొత్తగా ప్రాక్టీస్ పెట్టాడు. అతను పరీక్షలు పాస్ అవుదామనే ఉద్దేశంతో కాకుండా మంచి డాక్టర్ కావాలని కూడా పట్టుదలతో చదివాడు. హాస్పిటల్ కట్టించాడు. ఒకరోజు ఆయన దగ్గర ఒక పేషెంట్ తీసుకొచ్చారు. ఆ రోగి పరిస్థితి కాస్త కనుక ఆలస్యం అయితే ప్రాణాలు పోయేలానే ఉంది. అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని మన డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్షించి కావలసిన చికిత్సలు చేశాడు. ఆ రోగి 2 రోజుల్లో పూర్తిగా కోలుకొని లేచి ఆరోగ్యంగా కూర్చున్నాడు. వారం కాకముందే నడవటం కూడా మొదలెట్టాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు అనేవాడు, ఈయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు. వేరే ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా ఇతను బ్రతికేవాడు కాదు. నేను ఈ కేసును బాగా స్టడీ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చినందుకే ఇతను బ్రతికి బయటపడ్డాడు. నిజం చెప్పాలంటే ఇతనికి ప్రాణం పోశాను. చూడండి ఇప్పుడు అతను ఎంత సంతోషంగా ఉన్నాడు అంటూ ఎంతో గొప్పలు చెప్పుకుంటాడు ఆ డాక్టర్. మరుసటి రోజు ఆ డాక్టర్ దగ్గరికి అదే పరిస్థితిలో మరొక రోగిని తీసుకొచ్చారు. ఆ డాక్టర్ అతన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి ట్రీట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ రోగి చనిపోయాడు. ఇప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడు ఒకసారి గమనించండి. రోగిని పైలోకాలకి ఎంత బాగా పంపించాను అంటాడా? అనడు కదా. ఇది దైవానుగ్రహం అను, రోగి తలరాతను, తీసుకొచ్చిన బంధువులు కాస్త ఆలస్యంగా తెచ్చారను, ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు. తను అనుకున్న విధంగా జరిగితే తన వల్లే అని గొప్పలు చెప్పటం, ఏదైనా తారుమారైతే అది నా బాధ్యత కాదని చెప్పటం మామూలే. అలాగే మనం కూడా ఏదో జరగాలనుకుంటాం. అనుకున్నట్టు జరిగితే దానికి ఇదంతా నా బాధ్యతే అనుకుంటాం. లేదంటే ఎవరికి అంటగట్టాలని ఆలోచించి చివరకు అస్తమానం మనం చెప్పేవని వినటానికి పైన ఒకడు ఉన్నాడు కదా, ఇక ఆయన మీదకి తోసేస్తూ ఉంటాం. మనం పరీక్ష రాసామనుకోండి, సులభంగా ఉంటే చాలా బాగా వ్రాసాను అంటాం. బాగా వ్రాయలేకపోతే సమయం సరిపోలా, అయినా సిలబస్లో లేనివి ఇచ్చారండి, ఇవన్నీ కూడా సిలబస్లో లేనివే ఇచ్చారు, ఇలా అంటూ ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకొని చూస్తాం. ఎందుకు ఇలా? గెలుపుకు వెంటనే బాధ్యత తీసుకునే మనం అపజయం కలిగితే దాన్ని ఎవరికి బాధ్యం చేద్దామా అని వెతుక్కోవడం ప్రారంభిస్తామే. దేనిలోనైనా విజయం సాధిస్తే ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాం, ఆ బాధ్యత మనం తీసుకుంటున్నాం. జరగని దానికి కూడా నేనే బాధ్యుడును అంటూ మనం గనక అంగీకరించగలిగితే దాన్ని సాధించే సామర్థ్యం మనం తప్పనిసరిగా పొందుతాం. మన సమర్థతకు మనమే బాధ్యులమైతే మన అసమర్థతకు ఎవరు బాధ్యులు? మనమే కదా. రేపు నేను ఇలా ఉండాలి, నా జీవితం ఇలా అభివృద్ధి చెందాలి అని ఆశిస్తుంటాం. మరి ఈరోజు మనమున్న స్థితికి నేను బాధ్యుడును అని ఒప్పుకోకపోతే రేపు ఎలా ఉండాలో మనం ఎలా నిర్ణయించగలుగుతాం? ఇప్పుడు నేను ఎలా ఉన్నానో దాని పూర్తిగా నేనే బాధ్యుణ్ణి అని అంగీకరించగల నిజాయితీ కనుక మనకుంటే తప్ప రేపు ఎలా ఉండాలి అనే కలలుగానే హక్కు మనకుండదు. నిజం చెప్పండి, ప్రస్తుతం మన జీవన పరిస్థితి బాగున్నా లేకపోయినా దానికి పూర్తి బాధ్యత మనమే కదా. అవునా కాదా? మన సమాధానం అవును నాదే అని కనుక ఒప్పుకుంటే అప్పుడే మనం విజయపథంలో ముందుకు వెళుతున్నట్లే.
సరే, అసలు బాధ్యత అంటే ఏమిటి? దాదాపు అందరూ బాధ్యత అంటే ఒక నిందారోపణ అని తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకే తప్పంతా ఇతందే అంటుంటాం. ఇది తప్పుడు అవగాహన. మన జీవితంలో ఏర్పడిన పరిస్థితికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. దాంట్లో ఎందరో భాగస్వామ్యం వహించి ఉండొచ్చు. అందువల్ల ఈ తప్పు కారణం తప్పు ఎవరిది అని కాదు. శంకర్ పిళ్ళై బాగా తాగి వీధిలో గొడవ పడ్డాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. శంకర్ పిళ్ళై తడబడుతూ గొణుగుతూ బోన్లో నిలబడ్డాడు. అది చూసి న్యాయమూర్తికి ఒళ్ళు మండిపోయింది. సిగ్గు శరం లేదు. అయినా నిన్ననేం లాభంలే, నీవు తాగిన విస్కీ నిన్ను ఈ విధంగా ఆడిస్తుంది అని సుక్కున్నాడు ఆయన. వెంటనే శంకర్ పిళ్ళై కళ్ళలో నీళ్ళు వచ్చాయి. కృతజ్ఞతాపూర్వకంగా న్యాయమూర్తిని చూస్తూ, అయ్యా, మీరు అర్థం చేసుకున్నట్లు మరి నా భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదండి. ఆమె ఎప్పుడు ఈ పరిస్థితికి నేనే బాధ్యుడిని అంటుంది ఏమిటి అంటూ ఏడ్చాడంట. ఇతనిలా ఎంతోమంది మన జీవితాలకు తాము బాధ్యత వహించకుండా తప్పించుకోలేక అల్లాడిపోతున్నాం. బాధ్యతను ఆంగ్లంలో రెస్పాన్సిబిలిటీ అని అంటాం. రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్స్ ఎబిలిటీ. కనుక బాధ్యత అంటే స్పందించగల సామర్థ్యం అని అర్థం. మనం ఉన్న గదిలో బాగా చల్లగా ఉందనుకోండి, దుప్పటి కప్పుకున్నాం. అది చల్లటి గాలికి మన శరీరం ఇచ్చే స్పందన. అలాగే మన పాప ప్రేమతో మనల్ని వాటేసుకొని ముద్దిచ్చిందనుకోండి, అప్పుడు మన కళ్ళలో పొంగే ఆనంద బాష్పాలు మన శరీరం మనసు లెక్క స్పందన. మనం పీల్చుకునే గాలి ఆ చెట్టు వదిలిన గాలే కదా. ఈ విధంగా మనం ఆ చెట్టు పరస్పరం స్పందిస్తున్నట్లే. ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదానికి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, శక్తిపరంగా మనం స్పందిస్తూనే ఉంటాం. జీవితం అనేది ఒక నిరంతరమైన స్పందన. బాధ్యత అంటే స్పందించగల నేర్పు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను బాధ్యుణ్ణి అనే భావన కలిగినప్పుడు ఆ పరిస్థితికి స్పందించగల సామర్థ్యం కనుక మన దగ్గరే ఉంటుంది. నేను బాధ్యుడిని కాను అంటూ తప్పించుకోవడానికి చూస్తే మనకు స్పందించగల శక్తి లేకుండానే పోతుంది. మిత్రులారా, నిజాయితీగా చెప్పుకుందాం. మన జీవితంలో సంభవించే పరిస్థితులు ఎంతో ఆనందం కలిగించేవిగా ఉన్నా, ఇబ్బంది కలిగించేవిగా ఉన్నా, అనుకున్నట్లుగా ఉన్నా, అనుకోని విధంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే వాటికి తగినట్టు నడుచుకునే సామర్థ్యం ఉండాలని మనం కోరుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పందించగల సామర్థ్యం కలిగి ఉండాలనుకుంటే అది సాధ్యమయ్యేది నేను పూర్తి బాధ్యుడిని అనే భావన మనలో ఎల్లప్పుడూ ఉన్నప్పుడే. ఇందుకు నేను బాధ్యుడిని అని భావించినప్పుడు దేన్నైనా సాధించడానికి కావాల్సిన బలం మనకు తప్పనిసరిగా వస్తుంది. తప్పించుకోవటాన్ని చూసినప్పుడు మనం చేతగాని వాళ్ళు అయిపోతాం. నేను దీనికి బాధ్యుడిని అంటే మన జీవితం మన చేతుల్లోనే ఉన్నట్టు. లేదు ఇది మా అత్తగారే అని సాగదీసామనుకోండి, ఆ అత్తగారే మన జీవితాలను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతిరోజు ఎంతమందికి మన సంతోషాన్ని, మనశ్శాంతిని, ప్రేమను అపహరించుకోవటానికి అవకాశం ఇస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాన్ని సంతోషం, తీయదనాలతో నింపుకోవటం ఇష్టమా, లేక కోపం, చిరాకులతో నింపుకోవటం ఇష్టమా? ఏది ఏమైనా మన జీవితంలో జరిగే సంఘటనలకు నాదే బాధ్యత అని మనస్ఫూర్తిగా గ్రహించగలిగితే మనం సృజించుకునే ఆనందం, ప్రేమలే ఎప్పుడు కూడా ఇదే మన ఎదుగుదలకు ఆధారం అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతోటి అసలు బాధ్యత అనేది ఒక భారమా అనే విషయాల మీద మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానసరోవరం.